తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం రాఘవ రాజాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు టీడీపీ ఇన్ఛార్జ్ కూడా చైర్మన్ ముఖా రూపానందరెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ వినతి పత్రాలను ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా ముఖా రూపానందరెడ్డి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ కమిటీ అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా రైల్వే కోడూరు ప్రజల తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలను సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించడం జరుగుతుందని తెలియజేశారు. అన్ని లక్ష్మి అన్ని సలహాలు ఇస్తాడు ఏ విధంగా అది అదేదైనా అవసరమైతే నాకు చెప్తే చేపిస్తాను. కాదురా బాబు పేపర్ ఏమవుతుంది నడుస్తుంది. కొన్ని మాట్లాడతాను. నేను నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మన యువ కిషోరం లోకేష్ గారికి జాతీయ రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా నియమించినందుకు మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మన కోడూరు ప్రజల తరపున అందరి తరపున మన లోకేష్ బాబు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఈ సందర్భంగా ప్రతిరోజు ప్రతి వారము శుక్రవారం రోజు ప్రజా దర్బారు జరుగుతుంది. శుక్రవారం కానీ బేస్తవారం కానీ శనివారం కానీ ప్రజా దర్బార్ పెట్టడం జరుగుతుంది. అనేక సమస్యల మీద ప్రజలు రావడం జరుగుతుంది. ఆ సమస్యలను అన్నిటికంటే రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఆ సమస్యల గురించి ఇమ్మీడియట్గా వాళ్ళకి ఫోన్ చేయడము పరిష్కారం చేయడము జరుగుతుంది. కాబట్టి ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా ఏ కార్యక్రమమైనా ప్రజా దర్బార్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. మేము 5 మండలాలు ఎంఆర్ఓ గారికి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఎవరైనా పట్టాలు లేకుండా వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేసిన వాడికి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోమని చెప్తాం. గవర్నమెంట్ బోర్డులు కూడా పెట్టమని చెప్పడం జరిగింది. ఏదైనా ఒకవేళ అటువంటి సంఘటన జరిగితే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.